భారతదేశ మార్కెట్ లోకి ఒడిస్సీ కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారనమాట. రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణదేవ్ మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. ఇదే ఒడిస్సీ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. దీని పేరు సన్ అనమాట. సో డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే కాస్త కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న స్కూటర్స్ తో పోల్చుకున్నట్లయితే. అలా అని చెప్పి మరీ కంప్లీట్ డిఫరెంట్ కనిపించాలి. ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఫ్రంట్ పోర్షన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, చాలా వేరియంట్స్ లో కూడా గమనించిన స్ట్రక్చర్. బట్ మనకి ఆ పైన ఏదైతే ఎడిషనల్ గా ఆ హెడ్ ల్యాంప్ పొజిషన్ లో ఉన్న ఎడిషనల్ డిజైనింగ్ ఏదైతే ఉందో, బ్యాజింగ్ ఏదైతే ఉందో, అది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. లేకపోతే ఇలాంటి డిజైన్ ఏదైతే ఉందో మనకి ప్రీవియస్ గా క్వాంటమ్ ఎలక్ట్రాన్ కానివ్వండి, ఇతర కొన్ని మోడల్స్ లో కూడా నాకు అనిపించింది. బట్ ఓవరాల్ గా చూస్తే కొంచెం డిఫరెంట్ డిజైన్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు చూసుకుంటే 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో స్కూటర్ లభిస్తుంది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి BLDC హబ్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సెంటర్ స్టాండ్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సైడ్ స్టాండ్ కూడా లభిస్తుంది. అలానే మనకి సీట్ కూడా ఒక మీడియం సీట్ లా కనిపిస్తుంది. అలానే సైడ్ వ్యూ లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట సీటింగ్ పరంగా. అలానే రైట్ సైడ్ మనకి పిలియన్ రెస్ట్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. బ్యాటరీ ప్యాక్ వేరియంట్ చూసుకున్నట్లయితే రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 1.95 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఒకటి, అలానే 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. 1.95 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఏదైతే ఉందో, ఈ వేరియంట్ తో కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ 85 కిలోమీటర్ల వరకు రేంజ్ అని చెప్తున్నారు. అదే 2.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ 130 కిలోమీటర్లు అనమాట. ఈ స్కూటర్ లో మనకి 70 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 4.5 గంటల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే స్పెసిఫిక్ గా ఇందులో మనకి మోటార్ కెపాసిటీ డీటెయిల్స్ అయితే మాత్రం ఇక్కడైతే మెన్షన్ చేయలేదండి. మనకి ఇందులో మొత్తం గ్రీన్ కలర్, గన్ మెటల్ గ్రే, ఫ్యాంటమ్ బ్లాక్, ఐస్ బ్లూ అనే మొత్తం 4 కలర్స్ లో ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే స్కూటర్ సీట్ కింద అయితే 32 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే మీకు బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ రైడ్ కూడా డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కీలెస్ స్టార్ట్ అండ్ స్టాప్ ఆప్షన్ ఇస్తున్నారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. మోడ్స్ చూసుకున్నట్లయితే డ్రైవ్, పార్కింగ్ మరియు రివర్స్ 3 మోడ్స్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మోటార్ స్పెసిఫికేషన్ అయితే కింద మెన్షన్ చేశారన్నమాట. 2.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్. అంటే ఇది రేటెడ్ కెపాసిటీ కాదు, పీక్ పవర్ లోనే 2.5 కిలోవాట్లు ఇస్తున్నారు కాబట్టి రేటెడ్ కెపాసిటీ ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే టాప్ స్పీడ్ చూసుకుంటే గంటకు 70 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అవుతుందో వీళ్ళు AS156 సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇందులో అయితే యూస్ చేస్తున్నారు అయితే మెన్షన్ చేస్తున్నారు. మనకి ఒడిస్సీ సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సన్ సంబంధించిన బేసిక్ టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అన్ని అనమాట. ఇక ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మనకి 1.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఏదైతే ఉందో, ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కి వీళ్ళు 81,000 రూపాయల ప్రైస్ చెప్తున్నారు. అదే కనుక 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి వీళ్ళు చెప్తున్న ప్రైస్ చూసుకున్నట్లయితే 91,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మరి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అందుబాటులో ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఒడిస్సీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. తెలంగాణలో చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ లో 2 చోట్ల అయితే వీళ్ళ అవుట్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనకి మల్కాజిగిరిలో కూడా వీళ్ళ షోరూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. వర్చువల్ ఒడిస్సీ అవుట్లెట్, ఇక్కడ వర్చువల్ ఒడిస్సీ అవుట్లెట్ అని మెన్షన్ చేస్తున్నారు మల్కాజిగిరిలో. సో ఓవరాల్ గా 3 షోరూమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే విజయవాడలో ఒక షోరూమ్ అయితే ఉంది. ఇది వచ్చి 1000 ఫీట్ రోడ్ దగ్గర అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చిత్తూరులో చూసుకున్నట్లయితే ఇది వర్చువల్ ఒడిస్సీ అవుట్లెట్ అని చెప్తున్నారు. స్పెసిఫిక్ గా ఏ లొకేషన్ అయితే మెన్షన్ చేయలేదు. అంటే మేబీ జస్ట్ అక్కడ వెహికల్స్ ఏమి ఉండవు అనమాట. వర్చువల్ అవుట్లెట్ అంటే మేబీ నాకు 100% తెలియదు, బట్ వర్చువల్ అవుట్లెట్ అనే ఒక పాయింట్ మాత్రం మెన్షన్ చేస్తున్నారు. అయితే ఈస్ట్ గోదావరి లొకేషన్ క్లిక్ చేస్తుంటే మరి ఇది బ్యాక్ వచ్చేస్తుందండి, వేరే లొకేషన్ కోసం సెర్చ్ చేస్తుంటే. ఇక నెల్లూరులో చూసుకున్నట్లయితే వర్చువల్ ఒడిస్సీ అవుట్లెట్ అని పేరు మాత్రం మెన్షన్ చేశారు. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ విజయనగరం చూసుకున్నట్లయితే వర్చువల్ అవుట్లెట్ అయితే ఇస్తున్నారు. అది కూడా 2 చోట్ల అయితే మెన్షన్ చేశారు అనమాట. ఏపీలో సుమారుగా ఒక 4 ప్రాంతాల్లో అయితే అందుబాటులో ఉందన్నమాట సిటీస్ పరంగా. అలానే మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే 2 మేజర్ సిటీస్ లో వీళ్ళ షోరూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఒడిస్సీ కంపెనీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు సుమారుగా ఒక 4 to 5 years నుంచి అయితే మార్కెట్ లో అయితే ఉన్నారన్నమాట. సుమారుగా 5 years దాకా అయితే ఉన్నారు. సో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్స్ లో అయితే ప్రెసెంట్ అయితే వీళ్ళు వెహికల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. చూడండి ఇక రేసర్ ఇలాంటి స్కూటర్స్ అని ఆఫర్ చేస్తున్నారు. బైక్స్ వచ్చి పర్ఫార్మెన్స్ బైక్స్ కూడా ఇస్తున్నారు. పెద్దగా షోరూమ్స్ అయితే మాత్రం ఏపీ తెలంగాణ రిజిస్టర్ లో చాలా తక్కువగానే ఉన్నాయి, ఎక్కువ అయితే లేవు. ప్రీవియస్ గా మేము ఎంక్వైరీ చేసినప్పుడు చాలా షోరూమ్స్ అయితే మూతపడిన పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్ గా ఎక్కడెక్కడ దొరుకుతున్న వీళ్ళ స్కూటర్స్ డీటెయిల్స్ అనే సమాచారం. ఇప్పుడు మరి ఒడిస్సీ సంబంధించిన ఈ సన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మనం కన్సిడర్ చేసుకోవచ్చా లేదా అనే ఒక పాయింట్ గురించి మాట్లాడితే, రీసెంట్ గా అంటే వీళ్ళు చెప్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా చూసుకున్నట్లయితే ప్రైస్ సెగ్మెంట్ లో చూస్తే 81,000 రూపాయలు చెప్తున్నారు కదా. రీసెంట్ గా జీలియో కంపెనీ వాళ్ళ నుంచి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. సో జీలియో కంపెనీ వాళ్ళ నైట్ ప్లస్ అనే ఒక స్కూటర్ అవుతుందో కేవలం 60,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో స్కూటర్ తీసుకొచ్చారు. అందులో 1.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 100 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు. ఇందులో కూడా కొంచెం అటు ఇటుగా 1.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. బట్ రేంజ్ కేవలం 85 కిలోమీటర్స్ మాత్రమే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో మేబీ దానికి కారణాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు మోటార్ కెపాసిటీ తీసుకున్నట్లయితే ఇందులో మనకి 2
2.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అని చెప్తున్నారు. పీక్ పవర్ మెన్షన్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ కూడా 70 కిలోమీటర్లు అంటున్నారు. బట్ జీలో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో 55 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది వాళ్ళు మెన్షన్ చేసిన టాప్ స్పీడ్. ఒకవేళ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే జీలోకి వీళ్ళకి చెప్పిన ప్రకారం రేంజ్ కి సిమిలర్ గా ఉంది. బట్ సుమారుగా 20,000 రూపాయల డిఫరెన్స్ వస్తుంది. అదొక పాయింట్ అనమాట. నెక్స్ట్ స్పెసిఫిక్ గా ఎగ్జాక్ట్ గా 1.9 కిలోవాట్ వేరియంట్ అంటే నాకు అటు ఇటుగా వేరే వేరియంట్స్ కనిపించినాయి కానీ సేమ్ అదే ప్రైస్ మ్యాచ్ చేస్తూ కనిపించట్లేదు. దానికి ఓలా సంబంధించిన S1X వేరియంట్ 3 కిలోవాట్ వేరియంట్ కనిపిస్తుంది. బట్ ఆ ప్రైస్ కూడా ఎక్కువ, సుమారుగా 87,000 ఎంత ఉంది. బట్ వీళ్ళు 81,000 రూపీస్ కి వీళ్ళ 2 కిలోవాట్ 1.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అనేది ఇస్తున్నారు. వీళ్ళ 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే మెన్షన్ చేశారు. దాన్ని వచ్చి 91,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ అని పెట్టారు. సో 91,000 ప్రైస్ సెగ్మెంట్ లో మేము ఇప్పటి వరకు టెస్ట్ రైడ్ చేసిన వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జాక్ట్ గా ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కనిపించలేదు కానీ కొంచెం అటు ఇటుగా ఒక 10,000 15,000 అటు ఇటుగా చూసుకున్నైతే మళ్ళీ ఓలా స్కూటర్ సెగ్మెంట్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. లేదంటే మనకి క్వాంటమ్ ప్లాస్మా SR ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో ఇది సుమారుగా ₹1,00,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి కన్సిడర్ చేయాలి అనుకుంటే కనుక మీరు రేంజ్ పరంగా చూసుకున్నైతే కాంపిటీషన్ మోడల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు ఆ డీటెయిల్ గా ఆ పర్టికులర్ మోడల్స్ కూడా చెక్ చేసుకోండి. సో ఎప్పుడైనా మీరు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొత్తగా వచ్చినప్పుడు ఆ వెహికల్ మీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందంటే అందులో కొన్ని కీలకమైన అంశాలు చూసుకోవాలి. మీకు రేంజ్ ఏదైతే ఉందో అది ఎక్కువ మోడ్ లో వస్తుందా, లేకపోతే సర్టిఫైడ్ రేంజ్ ఏంటి, రియల్ రేంజ్ కి ఎలా ఉంది. సో ఇలా చాలా పారామీటర్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసమే మన ఈవీ కొరాడ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఆ ఈవీ కొరాడ్ కోర్స్ లో మీకు ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈవీ కొరాడ్ కోర్స్ తీసుకుందాం అనుకోలేదు స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇది ఒడిస్సీ సంబంధించిన సన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సమాచారం అండి. డ్రైవ్ ఫ్యూచర్.